రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాటు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉండదంతా ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు. మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక్కొక్కడు నిన్న పోయారు. మొన్న మేము సోమశిలకు వెళ్తామన్నాం, మమ్మల్ని అడ్డుకున్నారు. నెల్లూరులో అడ్డుకున్నారు, మీడియా కూడా చూసింది. మేమేమి దోపిడీకి పోలే, దొంగతనాల వల్ల. నిన్న కండలేరుకి పోతామంటే మమ్మల్ని దాదాపుగా 4.5 గంటల సేపు కండలేరు జలాశయం దగ్గర కూర్చోబెట్టారు. నేను వెళ్ళి ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడు? మేము చూడండి, మేము కట్టినటువంటి ప్రాజెక్టులు మేము చేసినటువంటి. మీకు మాట్లాడడానికి బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? మీరు మాట్లాడేది అది నోరేనా? మీరందరూ మంత్రులుగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల కెపాసిటీ ఎంత? సోమశిల ఎంత నిలువ ఉంచారు మీరు? 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందాక లెక్కల్ని ఏ రోజైనా 40 టీఎంసీల మించి మీరు నిలువ నించారా? చేతనైందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? చేసేటువంటి స్థాయి ఉందా? అక్కడ పాపం కడప జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలని ఖాళీ చేయించి వాళ్ళని ఒప్పించి 78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశిలలో 72 టీఎంసీలు నీరు నిలువ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. దాని గురించి మీరు ఆలోచన చేయాలి. ఒరే, మనం చేతకాని దద్దమ్మల్లాగా మిగిలిపోయామే. రాజశేఖర రెడ్డి గారు మొగోడులాగా బ్రహ్మాండంగా రైతుల పాలన నిలబడ్డాడే. దాని ద్వారా కండలేరు తీసుకొచ్చి 60 టీఎంసీల పైన నీరు నిలువ ఉంచాడే. ఈ 2 జలాశయాల్లోనే దాదాపుగా 130 టీఎంసీలు నీరు. మీరు 2 జలాశయాలు తెలిసి కూడా 60 టీఎంసీలు 70 టీఎంసీలు నీళ్లు పెట్టలేకపోతే 130 టీఎంసీలు నీళ్లు పెట్టాడే. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా రైతులకు అండగా నిలవాలంటే, ఇది కదా మామూలుగా రైతులకి ఇరిగేషన్ పనిలో చూస్ చేయాలంటే. దాని గురించి మాట్లాడలేక, అది చేత కాక అంతా వాళ్ళ గురించి మాట్లాడి, ఏళ్ళ గురించి మాట్లాడి మేము అడుగుతున్నాం. మీ దగ్గర ఉండేటువంటి లెక్కలు ఉంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మేము ఉన్నప్పుడు ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్, దాని గురించి కనీసం తట్టడం మట్టేసరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 35% పనులు పూర్తి. మీరు ఏదైనా చేశారా చెప్పండి, మాట్లాడదాం. సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ 900 కోట్లు, మా హయాంలో దాదాపుగా 120 కోట్ల పని జరిగింది. తట్టడి మట్టేశారా? సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి ఈరోజు 12,000 క్యూసెక్కులు నీళ్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, అయ్యా సోమశిల నుంచి సముద్రానికి వదులుతున్నాం నీళ్లు, కండలేరుకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాకు నీళ్లు నిలవంచాల్సిందే, మీరు కండలేరుకి తీసుకుపోతే కుదరదంటున్నారు. 2 ప్రాంతాల మధ్య గొడవలు వస్తున్నాయి, 2 శాసనసభ్యులు తన్నుకుంటున్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అంటే దాని ఏముంది? 12,000 24,000 చేయమని 24,000 క్యూసెక్కులను ఆ రోజు పెంచి ఆర్డర్ ఇస్తే, మా ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే దాదాపుగా దానికి సంబంధించినటువంటి 120 కోట్ల పనులు చేస్తే మీరు వచ్చిన తర్వాత తట్టడం మట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు చూసాం, చంద్రబాబు వచ్చాడు, మైక్ బాగలేదని చెప్పండి. మీరు అట్టా అనుకుంటున్నారేమో, నేను అట్టా ఇట్టేటాను ముఖ్యమంత్రి కాదు, నేను 94 మంది ముఖ్యమంత్రిని చూస్తాను మీరంటే మేము కూడా బిత్తరపోయాం. అమ్మ కూడా తట్టుకోగలదా ఈ రాష్ట్రం, ఇంతలో స్పీడ్లో ఉన్నాడు, ముసలోడైనా కూడా ఇతను నేను భయపడిపోయాం. ఆ రోజు ఆ విధంగా మాట్లాడాడు. ఈ సీజన్ అయిపోయినప్పుడు అంత తేల్చేస్తాను, నేను నా సత్తాన్ని చూపించి పూర్తి చేస్తాను. ఇప్పుడు దాన్ని అసలు ఏం దాని గురించి పట్టించుకోలేదు, అతిగతి లేదు. ఆ రోజు అసలు అబ్బా ఈ స్పీడ్కి సమస్య ఏమైపోద్దబ్బా అని అంటున్నాను. అసలు ఒకనాటి స్పీడ్ కాదు. ఆ రోజు మైక్ తీసుకొని మీరు ఏమన్నా మామూలుగా నన్ను ముసలివాడి కింద లెక్కేసుకుంటున్నారేమో, నేను ముసలివాడి కాదు, 30 సంవత్సరాల నాడు ఉన్నటువంటి కుర్రోడిని అని చెప్పు. ఎట్టపోయింది నీ పలుకు? ఏమైపోయింది? వయసు వచ్చినా కూడా నువ్వు పాపం ఆ రోజు మాట్లాడినటువంటి మాటల స్పీడ్ చూస్తే అబ్బా ఇంక ఇబ్బంది లేదు రైతులకు అనుకున్నావే. ఏమైంది? ఒక్క పని చేయలేదు. అసోంతల వ్యాపారానికి సంబంధించి మమ్మల్ని గురించి మాట్లాడి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏం చేశారంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు చేసింది ఆ జీకేఎన్ కెనాల్ మాత్రం కొంచెం కలిపెట్టి ఒక 60 కోట్ల రూపాయలు పనులు చేశారు, బొట్టుపాడు కొండపనేటి కెనాల్. అంతకుమించి మీరు నెల్లూరు జిల్లాలో చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయా? ఒక్కటి కూడా చేసినటువంటి సందర్భం లేదు. అందుకని మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఉన్నాయంటే ఈరోజు నిప్పులవాగు నుంచి మనకి నీళ్లు వస్తున్నాయి. దాదాపుగా ఎంత వస్తున్నాయి? 10,000 క్యూసెక్కులు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 30,000 క్యూసెక్కులకి పెంచితే ఈరోజు మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20,000 క్యూసెక్కులు తెచ్చుకోగలిగాం మనం సోమశిల ప్రాజెక్టుకి. కాబట్టి ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలు. ఈరోజు సంగం నెల్లూరు బ్యారేజ్లు మీరు అంటారే మేము అది ఇదేనండి, ఎందుకు చేతకలేదు? ఎందుకు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫౌండేషన్ ఇస్తే మీరు మధ్యలో 2014 నుంచి 19 దాకా ఉంటే మీరు చేయలేకపోతే కోవిడ్ కష్టకాలం వచ్చినా సరే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసి ఆ రొట్టిని కూడా ఈరోజు
జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకితం చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు వాడు చెప్తున్నాడు దానికి దిష్టి తీయాలి, మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెనెక్కినా రైతులకు అరిష్టం కదా, ఈ రాష్ట్రానికి దరిద్రం కదా. మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది? సరే, ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేయాడు, నిత్య శనేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం, అదనపు దరిద్రం. కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్న అక్కడికి పోయారు, మేము పోతానంటే ఏం చెప్పారు మీరు? 10 మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు. నేనేం చేశారు? 100 మందిని, సరే పాపం వాళ్ళందరికీ ఇన్నోవా కారులు పంపించారు. మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇన్నోవా కారులు పంపిస్తే డ్రైవర్తో పాటు ఇంకొకటా? ఇవన్నీ సిగ్గుందా? ఏం మనుషులు మీరు? ఏమి జన్మ మీది? ఎందుకు మీ బ్రతుకు? అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే, మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం. వాళ్ళు కూడా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే. మీకు మీ గతి ఏంది? జుట్టుపోలు గడ్డ ఒకటి తీసుకుపోయి వాడా చార్ట్ పెట్టి చెప్పేది, లెక్కలు చెప్పేదే, అంతకన్నా లేదా? నాకు చెప్తే నేను పంపిస్తా కదా, కొంచెం తెలిసినోడిని తెలియగలవాడిని. అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేక పోయినోడు ఇంటర్మీడియట్ గట్టు కాగితం ఇస్తే అది చూసి రాయలేక పోయినటువంటి వాడు చాప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం మీకైనా ఉండాలా? మరి ఇదేంద్ర నాయన మనం ఇంత స్థాయికి దిగదారిపోయామే, ఇదేందబ్బా ఈ దరిద్రం అని చెప్పినాను. అందుకని ఆ శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి పెట్టి దాని ద్వారా మీరు వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీటి గురించి రాకపోకల గురించి ఏం తెలుస్తుంది మీకు? అంతకన్నా గతి లేదా? లేదు, నాకు చెప్తే నేను పంపించిన ఎవరినో ఒకరిని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి యాడు నువ్వు అప్పుడు సంవత్సరాలకు 30 టీమ్స్ 40 టీమ్స్ నువ్వేదో అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి. పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రిగా క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి. నీ బ్రతుకు కట్టాడితే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను ఇట్టా అని చెప్పి రెక్కలు ఎగరేస్తుంది. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, పోలీసులు మమ్మల్ని పంపించలే, మిమ్మల్ని పంపించారు 100 మందిని. మాకేం చెప్పారు? అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు. మీరు పాపం అటువంటి పంపిస్తారు ఆడికి. ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరుగా పోతే ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు. తలా కాళ్ళు గిల్లేస్తే 6 కేజీ ఉండేది కాదు. అక్కడుండే చేపలు ఏం చేసాయి? చికెన్ పెడతారని చెప్పి తిని పారేసిండే. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో రిజర్వాయర్లో పడితే అవి చికెన్ పెడతారని చెప్పి ఒక ఎమ్మెల్యేని చేపలు తినేస్తే అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది? నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, జిల్లా పోలీసులను అడుగుతున్నా, ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి. మీకు ఒకవేళ అతను ఎవడైనా సరే ఎమ్మెల్యే చేపలు తినే చోకాలు శివాలయం భూములు ఏమేసి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు. అదేవిధంగా గ్రావెల్ ఇసుక బూడిద అమ్ముకోవచ్చు, క్రికెట్ కిట్లు అమ్మొచ్చు, నకిలీ ఎరువులు ఏముండొచ్చు, అదేవిధంగా అడ్డమైనటువంటి గడ్డిది ఉండొచ్చు, లేఅవుట్ రోడ్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, వాటన్నిటితో పాటు బంకరాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు. నేను చెప్పేది ఎన్ని చేసి ఉండొచ్చు, ఇరిగేషన్ దగ్గర దొంగ పిల్లలు చేసుకునొచ్చు, లస్కర్ డబ్బులు తినేసి ఉండొచ్చు. అయినా మీరు అటువంటి వాడులని వదిలేస్తారా? ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం గౌరవం ఉండబడలే. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నా, ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచించబాకండి. ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారమే గాలి తోలుంటే, గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినట్టు ఈ దేశానికి ఇచ్చినట్టు ఒక ఎమ్మెల్యే చేపలు తినేసేయండి. ఇంతకన్నా దౌర్భాగ్యం. అందులో మీకు అలవాటు ఉంది, ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు, తలా కాళ్ళు గిల్లేస్తే ఒక 1/2 కేజీ కూడా చేయడు. అమ్మ ఈ చికెన్ వ్యర్థాలని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ అతను అడిగి మాట్లాడే కావచ్చు, ఎమ్మెల్యేనే పిల్లకాయల బుక్కులు తీసిపోయి బెల్లం సరగాలు తిన్నంత మాత్రాన్ని మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు?